నమస్తే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హనుమంతుడు హనుమంతుని గురించి మనం ఒక శ్లోకంతో పూజించే కంటే శ్రీరాముడి గురించి జై శ్రీరామ్ అనుకున్నా కూడా హనుమంతుడు పొంగి పొర్లుతాడట. సీతారాముల అన్యోన్య దాంపత్యానికి ప్రతీక అనేది మనందరికీ తెలుసు. హనుమంతుడు సీత జాడని కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తిగా, అంటే శ్రీరాముడి వారి దగ్గరికి సీతను చేర్చడానికి మొట్టమొదటి వ్యక్తి హనుమంతుడు ఆ సముద్రం మీద వారధిలాగా ఏర్పాటు చేశాక సీత జాడ తెలుసుకొని అప్పుడే శ్రీరాముడు కూడా సీత దగ్గరికి చేరుకోగలిగాడు. రావణ యుద్ధం కూడా జరిగింది. రావణుడు సంహరించబడ్డాడు. సో ఏదేమైనా హనుమంతుని బలం ముందు అందరూ కూడా దిగదుడిపే అంటారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మీకు హనుమంతుడు బలం గురించి చెప్తా. 10,000 ఏనుగులు కలిపితే ఒక ఐరావతం, 100 ఐరావతాలు కలిపితే ఒక ఇంద్రుడి బలం, ఒక 10 ఇంద్రుల శక్తి కలిపితే ఒక బ్రహ్మ బలం, ఒక 10 బ్రహ్మల బలం కలిపితే ఒక శివుడు, ఆ ఒక్క శివుడు బలం కలిపితే హనుమంతుడి చిట్కన వేలుతో సమానం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై బజరంగబలి. మనందరి ఇళ్ళలో పిల్లల్ని పెద్దవాళ్ళు చిరంజీవి అని ఆశీర్వదిస్తూ ఉంటారు, చూస్తూనే ఉంటాం కదా. అసలు ఈ చిరంజీవి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు కదా? ఎస్, హనుమంతుడి నుంచి. ఆ అంజనీపుత్రుడు ఈ రోజుకి హిమాలయాల్లో చిరంజీవిగా వెలసిల్లుతున్నాడని మనందరి నమ్మకం. మనందరం కూడా ఆయనలాగే చిరంజీవులుగా వర్ధిల్లుతూ ఆయనలాగా పరాక్రమవంతులుగా ధైర్యశాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రపంచానికి కావాల్సింది రామాయణం, ప్రతి కుటుంబానికి కావాల్సింది రాముడు, ప్రతి ఒక్కరికి కావాల్సింది హనుమంతుడు లాంటి స్నేహితుడు. అప్పుడే మనం రామరాజ్యాన్ని సృష్టించగలం. జై బజరంగబలి, జై శ్రీరామ్.